చాలా ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే ఆశీర్వదించును గాక దీవించును గాక అన్నప్పుడు వస్తుంది. కానీ నేను ముందుగానే చెప్తున్నాను, నా ప్రసంగ శైలి కానీ నా మాటలు కానీ కొంతమందికి నచ్చవు. నా యొక్క తపన ఏంటంటే ఏదో 2-3 ఆశీర్వాదపు వచనాలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదానికి కారకులుగా చేయాలన్నది నా యొక్క తపన. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన అందరి జీవితాల్లో దేవుని యొక్క చిత్రం నెరవేరాలి అని అంటే, దేవుని యొక్క ఆశ నెరవేరాలి అని అంటే, దేవుడు ఏ విధంగా మన జీవితాన్ని ఆశిస్తున్నాడో ఆ విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రాముఖ్యంగా. అయితే మనము 2024వ సంవత్సరాన్ని దాటుకుని 2025లోకి వచ్చేసాం. అప్పుడే 4 రోజులు గతించిపోయాయి. ఇది 5వ రోజు, మొదటి ప్రార్థన కూడిక, మొదటి పునరుత్థాన కూడిక. ఇంత గొప్ప కృప దేవుడు చూపించాడంటే మన యొక్క భక్తి జీవితం కాదు, మనకున్నటువంటి గొప్పతనం కాదు, కేవలం దేవుని కృప మాత్రమే. అవునా కదా? కేవలం దేవుని కృప. అయితే గతించినటువంటి సంవత్సరంలో మనం చాలా చూసేసాం. ఏ విధంగా చూసేసామంటే, నమ్మినటువంటి వారే మోసం చేయడం చూసేసాం, మనం అనుకున్నటువంటి వారే వెన్నుపోటు పొడవడం చూసేశారు. ఎంతో సహాయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ముఖం చాటేసినటువంటి వాళ్ళను చూసేశారు. భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు చూసేశారు. కష్టాలో బ్రతుకుతాలో తెలీదు అన్నటువంటి పరిస్థితులు కూడా చూసేశారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం చూశారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా చూశారు. మనలో చాలా మంది ఏ విధంగా ఆలోచన చేస్తారంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని గ్రహించలేరు, దేవుడు ఇచ్చినటువంటి దీవెనని గ్రహించలేరు. దేవుడు ఏదైనా ఒక పరీక్ష పెడితే ఆ పరీక్షలో మనోడు నెక్కలేక చాలా అతలాకుతలం అయిపోయి, దేవా నాకు ఎందుకు వచ్చింది ఈ సమస్య అని ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు నా యొక్క కోరిక ఏంటంటే, నేను ఇక్కడ గడిపేటువంటి కొద్ది నిమిషాలు కూడా దేవుడు మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. మన జీవితాలలో దేవునికి సమయం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క ఆరాధన, ఈ యొక్క ఆరాధన నాకు తెలిసి నరేష్ గారు చెప్పినటువంటి విధంగా 10:30 ప్రారంభమైంది. 11:30 వరకు వస్తూనే ఉన్నాను. నాకు చాలా స్ట్రైట్గా మాట్లాడడం అలవాటు. ఒకవేళ మీరు బాధపడి మరలా నన్ను పిలవకపోయినా నేనేం చేయలేను. కానీ నాకు ఉన్నది మాట్లాడడం అంటే ఇష్టం. నా యొక్క కోరిక ఏంటంటే, నా సంఘంలో నాకు ఇచ్చినటువంటి పరిచర్యల్లో నేను నేర్పించేది ఒకటే, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడా, నువ్వు దేవుని మందిరంలో మాత్రమే గడపాలి. ఒక వ్యక్తి ఏమన్నాడో తెలుసా? అతను ఒకవేళ క్రైస్తవుడైతే, బాప్తిస్మం తీసుకుంటే, నిజంగా దేవుడిని అంగీకరిస్తే ఆదివారం అయితే మందిరంలో ఉండాలి, లేకపోతే శవపేటికలో ఉండాలి అన్నాడు. అర్థమైందా మీకు ఆ మాటకు అర్థం? అయితే చచ్చిపోవాలి, లేదా బ్రతుకున్నాడంటే ఖచ్చితంగా ఆదివారం మందిరములోనే గడపాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనందరికీ ఆయన ఉద్దేశాన్ని బయలుపరచును గాక. మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక పుస్తకంలో కొన్ని వచనాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఉన్నటువంటి ఒక 2-3 విషయాలు మాత్రమే నేను చెప్తాను, ఎందుకంటే నరేష్ గారు ఆల్రెడీ నాకు టైం చెప్పేశారు. మనోళ్ళు లేట్గా వచ్చినా కానీ ముందుగానే వెళ్ళిపోవాలి ఇంటికి. అది మనందరికీ ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన ఆశీర్వదించబడే లక్షణం కదా. సరే, సంఖ్యాకాండ గ్రంథాన్ని మనం ఒకసారి సంఖ్యాకాండ గ్రంథాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ సంఖ్యాకాండాన్ని మోషే భక్తుడు రాశాడు. మోషే భక్తుడు అరణ్యంలో ప్రయాణం చేస్తూ అరణ్యంలో చేసినటువంటి ప్రయాణాన్ని అంతటినీ కూడా సంఖ్యాకాండంలో లిఖించడానికి ఇష్టపడ్డాడు. ఈ సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు, 1287 వచనాలు ఉన్నాయి. అయితే మీరు ఒకవేళ ఓపిక ఉంటే, దేవునికి నిజంగా సమయం ఇవ్వాలి అని అనుకుంటే, దేవుడు నన్ను ఈ వారం అంతా కాపాడుతున్నాడండి, దేవునికి 1 గంట సమయం ఇవ్వడం పెద్ద లెక్క కాదు అని అనుకుంటే, రోజుకి 6 అధ్యాయాలు కాడికి చదివితే, రోజుకి 6 అధ్యాయాలు చొప్పులు చదివితే 6 36 అధ్యాయాలు. శనివారంతో ఈ సంఖ్యాకాండాన్ని మీరు పూర్తి చేయొచ్చు.
వచ్చే ఆదివారానికి దేవుడు పరిశుద్ధాత్ముడు గొప్ప విషయాలు నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సంఖ్యాకాండంలో ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఆ 2 ప్రాముఖ్యమైన విషయాలు కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా చెప్పబడ్డాయి. మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి విసుగు రప్పించారు. విసుగు రప్పించినటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడు తాప సర్పములను పంపించాడు. మీకు తెలుసు కదా, సర్పాలన్నీ కూడా వాళ్ళని కాటేయడం మొదలు పెట్టాయి. కాటేసిన ప్రతి ఒక్కరు చచ్చిపోతున్నాడు. అలా చచ్చిపోతున్నప్పుడు వాళ్ళందరూ కూడా మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మోషే, మేము తప్పు చేసాం, మా తప్పుని మేము ఒప్పుకుంటున్నాం, ఈ సర్పాలు కాటు వేయడం వల్ల మేము చచ్చిపోతున్నాం, కాబట్టి దీనికి ఏదైనా ఒక పరిష్కారం నువ్వు చూపిస్తే బాగుంటది అని అన్నప్పుడు మోషే వెంటనే ప్రార్థన చేసి దేవుడైనటువంటి యెహోవాని విజ్ఞాపన చేయగా దేవుడు ఏమని చెప్పాడంటే, ఒక సర్ప ఆకారాన్ని అక్కడ పెట్టు, ఎవరికైతే పాము కాటేస్తుందో ఆ సర్పాన్ని చూసిన ప్రతి వాడు బ్రతుకుతాడు అని చెప్పాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా చెప్పబడింది. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తాను. మీ చేత చదివింది కానీ సమయం లేదు. చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని కుదించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఈ పాత నిబంధన గ్రంథంలో దేవాది దేవుడు ఒక విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ వాటర్ లేని పరిస్థితుల్లో దేవుడు వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మోషే ద్వారా బండని చీల్చి నీళ్ళు ఇచ్చాడు కదా. అది కూడా కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా కనబడుతూ ఉంటది. ఆ బండ క్రీస్తే అని పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. సో ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు కూడా పాత నిబంధనలో జరిగిన, ఆది కాలంలో జరిగినటువంటి చరిత్ర క్రొత్త నిబంధనలో అప్పటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగానికి సాదృశ్యంగా చెప్పబడింది. ఇది ఒక విధమైనటువంటి చిన్న ఇంట్రడక్షన్ అంతే. అయితే ఇప్పుడు సంఖ్యాకాండంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేయించబోతున్నాను. ఉన్నటువంటి సమయాన్ని చాలా విలువైనదిగా నేను భావిస్తున్నాను. ఆ సమయంలోనే దేవుడు మనందరినీ కూడా దర్శించునుగాక. రైట్, మీరు చాలా హుషారుగా ఉండాలి, ఎందుకంటే నా యొక్క వర్తమానం చాలా ఉజ్జీవపరంగా ఉంటుంది. మీరు అలా డల్లబట్టి నేను డల్ అయిపోతాను అన్నమాట ఈ విషయం. సరే, ఇప్పుడు మనం చూద్దాం సంఖ్యాకాండం 11వ అధ్యాయము. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఇది మొదటి మాట. నేను చెప్పాలనుకునేటువంటి 3 మాటలు కూడా నేను త్వరితగతిన ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. వారి మధ్యనున్న మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లేను. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకోలేదు. వారికి గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. గత జీవితాన్ని వాళ్ళు తలంచుకోవటం మొదలు పెట్టారు. గత జీవితంలో మేము తిన్నటువంటి చేపలు గుర్తొస్తున్నాయి మాకు. గత జీవితంలో మేము వండుకున్నటువంటి ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి. మేము అప్పట్లో ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు చక్కగా అద్భుతంగా మాంసాహారాన్ని తినేవాళ్ళు. ఇప్పుడు ఈ మన్నా తప్ప మాకేం కనబడట్లా అని వాళ్ళు గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము కూడా గత జీవితాల్లో ఆగిపోయాం. ఎంతవరకు ఆగిపోయామంటే, దేవునిలోనికి రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా గత జీవితాలనే జ్ఞాపకం చేసుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఎందుకని మాట చెప్తున్నానంటే, మీరు ఒకవేళ ఏ దైవ సేవకులైనా సరే మీరు దేవుణ్ణి నమ్మిన వెంటనే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడంటే అబద్ధం. దేవునిలోనికి వచ్చిన తర్వాత కష్టాలు పెరుగుతాయి. దేవునిని ఆశ్రయించిన తర్వాత నిందలు పెరుగుతాయి. దేవునిపై ఆధారపడిన తర్వాత నీ బంధువులే నిన్ను వెలివేస్తారు. చాలా స్ట్రైట్ గా చెప్తున్నాను నేను ఈ మాట. ఎందుకని ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, దేవునిలోనికి వచ్చినటువంటి వాడు ఈ లోకానికి విరోధిగా కనబడతాడు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ లోకస్తులకు అందరికీ కూడా విరోధంగా కనబడతాడు.
వీళ్ళకి గత జీవితమే జ్ఞాపకం వస్తూ ఉంది. మనము బాప్తిస్మము తీసుకున్న తర్వాత పాత జ్ఞాపకాలను విడిచిపెట్టాలి. దేవుడు ఏది ఇచ్చినా నీ మేలు కొరకే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు ఏది అందించినా నీ కొరకు మాత్రమే అందిస్తాడు. చిన్నపిల్లవాడు పెద్ద అడిగి తెస్తారా మీరు ఎవరైనా? ఎందుకెవరు? తెగిపోద్ది. ఎందుకంటే వాడికి తెలియదు. మీరు చెప్పుతారు, నచ్చ చెప్పుతారు, వినకపోతే కొడతారు కూడా. ఎందుకు కొడతారంటే ఆ కత్తి వాడికి హాని కలిగిస్తుంది, వాడికి తెలీదు. దేవుడు మనం అడిగిన ప్రతిదీ ఎందుకు ఎవడో చెప్పనా? మనకి హాని కలుగుద్ది కాబట్టి. దేవుడు మనకి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో సమస్తము మన కొరకు సమకూర్చి ఉంచాడు ఆయన. మన జీవితాలలో ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. వెనుకకు చూచేటువంటి వారిగా ఉండొద్దు. విశ్వాసపు పరుగు పందెంలో ముందుకే పరిగెడదాం. దేవుని కొరకే జీవితం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని పెంటగా ఎంచాలన్నాడు భక్తుడు. మన జీవితంలో ఈ లోకంలో ఉన్న వాటిని గుర్తు తెచ్చుకుంటున్నాం. వీళ్ళ యొక్క యాక్షన్, వీళ్ళ యొక్క రియాక్షన్ అదే. మేము అప్పట్లో మాంసాహారాన్ని చక్కగా తినేవాళ్ళం, ఇప్పుడు మన్నా అదొక్కటే కనబడుతుంది అనేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు. ఇది మొదటిది. క్రైస్తవ జీవితాలు వెనక్కి చూసేవి కాదు. క్రైస్తవ జీవితాలు విశ్వాసపు పరుగు పందెంలో ముందుకు చూస్తూ వెళ్ళిపోవాలి. చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. రెండవ విషయాన్ని చెప్తాను. ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి అందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మంట జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమున వారు ఏడవగా ఏం చేస్తున్నారండి? వీళ్ళు ఏడుస్తున్నారు. దేవుని యొక్క కృప వారి మీద ఉన్నది, ఇందులో ఏ డౌట్ లేదు. దేవుని యొక్క ప్రేమ వారి మీద ఉన్నది. దేవుని యొక్క ప్రేమ వారిని చూస్తూనే ఉంది. దేవుని యొక్క కృప ఏమాత్రము వారి ఎడబాటుగా అవ్వలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏడుస్తున్నారు. మనలో క్రైస్తవులు, దేవుణ్ణి నమ్మినటువంటి వారు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను చూడట్లా. ఒకవేళ మీరు సాక్ష్యం చెప్పమంటే 2024వ సంవత్సరం అంతా దేవుడు ఏమేమి కార్యాలు చేశాడంటే ఎవరి దగ్గర ఏమైనా గుర్తుందా? దేవుడు చేసిన కార్యాలు గుర్తుండకపోవచ్చు, కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం చాలా భయంకరంగా గుర్తుంటుంది. నేను సంఘంలో చెప్పేటువంటి మాట ఒకటే, మీరు సాక్ష్యానికి నిలబడినప్పుడు చాలా మంది సాక్ష్యాలతో ప్రార్థన అవసరం చెప్తారు కదా. అయితే మీరు మొదటిగా దేవుడు మిమ్మల్ని కాపాడిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించండి. దేవుడు మీకు ఆయుష్ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని ఇంతగా ప్రొటెక్ట్ చేసినందుకు దేవునికి స్తుతులు చెల్లించండి. ఆ తర్వాత మీకున్న కష్టాలు బాధలు పంచుకోండి. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కృప లేనిదే మనం ఒక్క క్షణమైనా బ్రతకలేదు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వచ్చే వరకు గ్యారంటీ లేని రోజుల్లో బ్రతుకుతున్నాం. మనం కన్ను మూసి తెరిచేలోపు కొన్ని వేల మంది చచ్చిపోతున్నారంట, కానీ మనం సజీవులుగా ఉన్నాం. వీరు దేవుని యొక్క కార్యాలను చూడలేకపోయారనడానికి నాకు అనిపించింది ఏంటంటే, అప్పటికే దేవాది దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని పొడి నేలను నడిపించాడు. అప్పటికే దేవాది దేవుడు రాత్రి అగ్ని స్తంభముగా, పగలు మేఘ స్తంభముగా వాళ్ళని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి నీరు కావాలంటే నీరు ఇస్తున్నాడు, ఆహారం కావాలంటే ఆహారం ఇస్తున్నాడు. నీరు చేతిగా ఉందంటే మధురంగా మారుస్తున్నాడు దేవుడు. అన్ని చేసిన ఏడుపు మాత్రం మానలేదు. దేవుణ్ణి విసిగించేటువంటి ప్రార్థనలు చేయొద్దు.
దేవుని కనపరిచే ప్రార్థనలు చేయండి. దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి ప్రార్థనలు చేయండి. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తానంటే, దేవుని యొక్క పరిచారకుడిగా నా జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు అనేకం. ఈ 2024లో దేవుడు పెట్టినటువంటి ప్రతి సమస్యలోనూ విజయాన్ని దేవుడిచ్చాడు. విజయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక విధంగా 2 సంఘ పరిచర్యలు, ఒక విధంగా అనేక చోట్ల సువార్థికులుగా వాడబడటం, ఇదంతా దేవుడు చూపించిన కృప అయితే, మా నాన్నగారిని ప్రతి నెల రాజమండ్రి తీసుకెళ్ళకపోతే ఏమవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ, మరొక వైపు దేవుని యొక్క వాక్య పరిచర్యలో, దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘ పరిచర్యల్లో నమ్మకస్తునిగా జీవించేటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఈ 2024లో శుక్రవారము శనివారము హాస్పిటల్లో పడుకున్నప్పటికీ ఆదివారం దేవుని మందిరంలో ఏమి సంఘస్థుల కళ్ళకి కనబడకుండా నవ్వుతూ దేవుని కనపరిచిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు ముళ్ళు పెడుతున్నాడు అని అంటే మనల్ని పరీక్షించడానికి. ఈ 2025వ సంవత్సరంలో మీకు ముందుగానే చెప్తున్నాను. ఎలా చెప్తున్నాడు ఏంటి అని అనుకోవద్దు, కానీ 2025లో అనేక కష్టాలు రాబోతున్నాయి, అనేక నిందలు రాబోతున్నాయి, అనేకమైనటువంటి బాధలు రాబోతున్నాయి. 2024 అయిపోయింది, నూతన సంవత్సరంలో ప్రవేశించేశాను, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేస్తాడని సంకల్పం పెట్టుకోవద్దు. దేవుడు పెట్టే పరీక్షల్లో నెగ్గడానికి ప్రయత్నం చేయండి. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఓర్పుని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని అత్యధికంగా దీవిస్తాడు. 2 మాటలు అయిపోయినాయి. ఒకటి, వారు రక్షణలోనికి వచ్చినప్పటికీ వెనక్కి చూసేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఎంత ఇచ్చినా వాళ్ళు సరిగే విధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటారు కదా, 2024లో చాలా కష్టాలు అనుభవించాను, చాలా బాధలు అనుభవించాను, చాలా ఇబ్బందులు అనుభవించాను అనుకుంటూ ఉంటారు కదా. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఏ రోజైనా ఏ పూటైనా అన్నం లేకుండా ఉన్నారా? ఏ రోజైనా ఎవరి దగ్గర చెయ్యి చాచాడా? దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించాడు. అదెందుకు గుర్తించలేకపోతున్నాం? దేవుని ఘనత కొరకు ఒక విషయం చెప్పమంటారా? నేను దగ్గరగా 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. న్యూ ఇయర్కి క్యాలెండర్స్ రిలీజ్ చేయాలని 5-6 సంవత్సరాల నుంచి. అయితే ఈ 2024లో ప్రతి నెల 15 నుంచి 20 వేలు హాస్పిటల్కి వచ్చి అయినప్పటికీ, డిసెంబర్ మాసానికి రూపాయి చేతిలో లేకపోయినప్పటికీ ఘనముగా కార్యం జరిగించాము. క్యాలెండర్స్ కూడా రిలీజ్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కష్టాలలో సమృద్ధిని చూపించేవాడు ఆయనే, శోధనలో విజయాన్ని ఇచ్చేవాడు ఆయనే. మనకి ఏమీ లేకపోయినా కలిగి ఉన్నదంతా మన దేవుడిదే కాబట్టి ఆయన్ని కలిగి ఉంటే అదంతా మన సొంతం అవుతుంది. మూడో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. నాకు ఇచ్చినటువంటి సమయంలో ఇంకా 1/2 గంట ఉంది. ఓకే, కంగారు పడుతుంది. నేను టైం చాలా పర్టికులర్గా మెయింటైన్ చేస్తాను. అందుకే ఆయన దర్జాగా కూర్చున్నాడు. ఎవరికైనా సమయం ఇస్తే వెనకాల కూర్చున్న టెన్షన్ పడతారు. మీరు గమనించలేదు, ఈసారి గమనించండి. ఎవరికైనా సమయం ఇస్తే వెనకాల కూర్చున్న వాళ్ళు టెన్షన్ పడతారు. ఈయన ముగించడా, వీళ్ళు ఎవరైనా లెగిసి వెళ్ళిపోతారా, చాలా భయపడతారు. కానీ ఆ భయం అయిపోతుంది. నాకు గురించి తెలుసు. కరెక్ట్గా టైం ముగించేస్తాడు, డౌట్ లేదు. మూడో విషయాన్ని చెప్పి నేను ముందుకు సాగుతాను. అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను. అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేడా? చాలే. మూడో విషయం ఏంటంటే, మొదటి విషయం నీకున్నటువంటి ఆ సమృద్ధిని బట్టి ఆనందించు. రెండవ విషయం, సరిగే విషయంలో జాగ్రత్త. దేవుడు నిన్ను కాపాడుతున్న దాన్ని బట్టి దేవుని కనపరచు.
మూడవ విషయం ఏంటంటే దేవుని సేవకుల విషయమై జాగ్రత్త. దేవుని పరిచర్యలో ఉన్నటువంటి దైవ సేవకుల విషయమై జాగ్రత్త. ఎందుకు నేను ఎంత ఖచ్చితంగా చెప్తానంటే నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన జీవితంలో నూతనమైన మార్పులు ఖచ్చితంగా రావాలి. సంవత్సరంలో రోజులు మారవు, డేట్లు మారవు, గడియలు మారవు, క్షణాలు మారవు, నిమిషాలు మారవు. కానీ నూతన సంవత్సరంగా ఎప్పుడు మార్చబడుతుందో తెలుసా? మన జీవితంలో నూతన నిబంధనలు చేసుకున్నప్పుడు మారుతుంది. నూతన సంవత్సరంగా మీరు ఏ నిబంధనలు చేసుకున్నారు? 37వ తారీఖు రాత్రి. నేను ఈ 37వ తారీఖు రాత్రి చేసుకున్నటువంటి నిబంధన ఏంటో తెలుసా? 2024లో నా జీవితంలో రుచి చూసినటువంటి దాన్ని బట్టి నేను ఒకే ఒక్క తీర్మానం చేసుకున్నాను. ఒక బుక్ పెట్టుకుంటాను దేవా, ఈ 2025లో నువ్వు చేసిన ప్రతి కార్యం రాసుకుంటా, చివరిలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నేను తీర్మానం చేసుకున్నాను. ఎందుకు ఆ తీర్మానం చేసుకున్నాను? 2024లో దేవుడు నా కుటుంబం పట్ల, నా పరిచర్య పట్ల గొప్ప కృప చూపించాడు. ఆయన అత్యధికమైనటువంటి కృప చూపించాడు. దాన్ని బట్టి నేను తీసుకున్నటువంటి తీర్మానం అది. ప్రతిరోజు ఏ క్షణమైనా సరే నువ్వు ఒక కార్యము నా జీవితంలో ఘనమైనది చేస్తే ఖచ్చితంగా నేను దాన్ని రాసుకుంటా, చివరిలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎంత గొప్ప తీర్మానం! అలాంటి తీర్మానాలు మీరు ఎవరైనా తీసుకున్నారా? ప్రతి వారం ఆరాధనకు రావాలనేటువంటి తీర్మానం తీసుకుంటాం, కానీ అమలు జరగని పని. ఎందుకనంటే ఒక 150 రూపాయలు పెట్టి ట్రైన్ టికెట్ కొనుక్కుంటే ట్రైన్ మిస్ అవుతుందేమో అని గంట ముందు బయలుదేరే మనం దేవుని మందిరానికి మాత్రం సమయం ఉండదు. దేవుని సేవకుల విషయమై జాగ్రత్త. దేవుని సేవకుడు కాపరి, పని పాట లేక చేసేది కాదు సేవ. సేవకుడు ఉన్న పనంతా పక్కన పెట్టి చేస్తాడు దేవుని సేవ. ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత సేవకులకి విలువ లేకుండా చేసి పడేశారు. అలాంటి పరిస్థితుల్లో 2025లో అడుగు పెట్టాం మనం. సేవకుల్ని ఎక్కడ పడితే అక్కడ ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఒకవేళ ఈ వర్తమానాన్ని కనుక నేను అప్లోడ్ చేస్తే నా మీద కూడా ట్రోల్ చేస్తాను, డౌట్ లేదు. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనం. సేవకుల విషయమై జాగ్రత్త. నేను ఇంత నొక్కి ఎందుకు చెప్తున్నానంటే తర్వాత మాట చదువుతాం, చూస్తారా? 5వ వచనం చదువుతారు ఒకసారి. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క అహరోనును మిర్యాములను చూసారా? సార్ 4వ వచనం కూడా చదువుదామా? యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారములకు. మూడవ వచనం మొదటి మాట కూడా చదువుదామా? యెహోవా ఆ మాట వినండి. మీకు విషయం అర్థమైందో లేదో మీకు అర్థమయ్యేలా చెప్తాను. మిరియాము అహరోను ఇద్దరు కూడా చదువుకుంటున్నారు. ఏమని చదువుకుంటున్నారు? మోషేనే నడిపించగలరా? మోషేతోనే మాట్లాడిస్తాడా దేవుడు? మేము మాట్లాడలేమా? మేము చెయ్యలేమా? మా వల్ల కాదా అనేటువంటి సనుగులాటలో వాళ్ళు ఉంటే ఆ మాట ఎవరన్నారంట? దేవుడు విన్నాడు. దేవుడు విని వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే మీ ముగ్గురు ప్రత్యక్షం కూడా దగ్గరికి రండి అన్నాడు. మీకు ఒక్క విషయం చాలా ఖచ్చితంగా నిక్కసిగా చెప్తా. సేవకుల విషయమై జాగ్రత్త. తేడా పాడ వస్తే దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. సేవకునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వండి. మీ సంఘ కాపరి గారు దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగించేటువంటి కార్యక్రమానికి తోడ్పడటానికి ప్రయత్నం చేయండి. సేవకులకి విలువివ్వడం అంటే కనబడగానే ప్రైజ్ అని చెప్పడం కాదు. చెప్పడం దేవుని కనపరచడం అయితే మాట వినటం శ్రేష్టం. సేవకుల విషయమై జాగ్రత్త. దేవుని పరిచర్య చేసే వారి విషయమై జాగ్రత్త. ఎందుకని నేను ఈ మాట చెప్తానంటే ఏ పరిస్థితుల్లో సేవకుడు ఒకవేళ మీ మాటలకు స్పందించకపోవచ్చు, దేవుడు స్పందిస్తాడు. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. వెంటనే దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడంట. మీరు ఒకసారి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని చెప్పిన తర్వాత నేను ముగించబోతున్నాను. 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాడు.
దేవుని యొక్క కోపం అంత భయంకరంగా ఉంటుంది. దేవుని యొక్క సేవ గురించి ఒక 2-3 విషయాలు చెప్పమంటారా? దేవుని యొక్క సేవకుడికి, పరిచర్య చేసేవాడికి ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ మీ మధ్య కనపడతాడు. ఎన్ని బాధలున్నా నవ్వుతూ మీకు వాక్యాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తాడు. అతనికి నిద్ర ఉన్నా, నిద్ర లేకపోయినా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించినా మీకు స్పందించడానికి ప్రయత్నం చేస్తాడు సేవకుడు. సేవ అంటే పూల బాట కాదు, ముళ్ళ బాట ఈ లోకరీత్యా. కానీ సేవకులందరికీ కూడా ఒక గొప్ప కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడు. గొప్ప కిరీటాన్ని సిద్ధపరిచాడు. మీ సంఘములో మీ సేవకునికి విలువనివ్వండి. మీ సంఘములో మీ సంఘ కాపుని గణపరచండి. ఆ పాస్టర్స్ డే రోజున సాల్వ కప్పి కేక్ కట్ చేయించడం కాదు విలువనివ్వడం అంటే. పాస్టర్ గారు 10:30కి కార్యక్రమం అంటే 10:15 కూర్చోవాలి. అది మాట వినటం అంటే. అది మాట వినటం అంటే. దేవుని యొక్క చిత్తానుసారంగా గడపడం అంటే అది. దేవుని సేవకుల విషయమై జాగ్రత్తగా ఉందాం. 3 విషయాలు అయిపోయినాయి, ఇంకా 5 నిమిషాలు ఉంది. 1, దేవుడు మనకి ఇచ్చినటువంటి దాని వల్ల దేవుని కనపరుద్దాం. సరిగే విషయంలో జాగ్రత్తగా ఉందాం. సేవకుల విషయమై జాగ్రత్తగా ఉందాం. ఉంటారా? 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 తలుపినంత ఈజీ కాదు. తలుపినంత ఈజీ కాదు ఉండటం. ఎందుకనంటే దేవుని యొక్క కార్యాలను రుచి చూసిన వాడు మాత్రమే కనపరచగలడు దేవుణ్ణి. దేవుని యొక్క కార్యాలను అనుభవించిన వారు మాత్రమే కనపరచగలరు దేవుణ్ణి. మీరందరూ ఆరాధన చేశారు కదా, నేను ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్తున్నా, పైన మాత్రమే ఆరాధించారు మీరు. హృదయ లోతుల్లో నుంచి చేసే ఆరాధన నీ పక్కనున్న వ్యక్తి ఏమైపోయినా కూడా నీకు తెలియదు. దేవునితో డైరెక్ట్ గా నువ్వు స్పందిస్తావు. దేవుని కనపరచడానికి సిగ్గుపడవు. దేవుని మహిమపరచడానికి ఆలోచన చేయవు. నీ శరీరం ఎలా ఉన్నదో కూడా నువ్వు ఆలోచించవు. దేవుని మహిమార్థమై జీవించడానికి ప్రయత్నం చేస్తావు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుని కార్యాలను నిజముగా అనుభవించినప్పుడు. దేవుని కార్యాలను నిజముగా అనుభవించినప్పుడు. నా తండ్రి గారు పెనుమరు గ్రామం నుంచి బొంది జ్యోతినగర్ అంటారు, తెలుసా? బొంది జ్యోతినగర్ ఐపీసీ చర్చ్, దాన్ని కొల్లబొత్తులో చర్చ్ అని కూడా అంటారు. మీలో కొల్లబొత్తులో ఉంటే దేవుడికి భయం కలిగినాయి. ఆ చర్చిని అలా కూడా పిలుస్తారు. అయితే ఆ సంఘంలో దగ్గరగా 15 సంవత్సరాలు పరిచర్య చేశారు మా నాన్నగారు. నా యొక్క స్టడీ అంతా కూడా ఇక్కడే జరిగింది. మొదటి 7 తరగతులు బొంది జ్యోతినగర్లో చదివా. 8 నుంచి 10 తరగతులు అంతర్వేది పాలు, అది కూడా కొల్లబొత్తులో స్కూల్ అని అంటారు, అక్కడ చదివా. అయితే ఆ 2 చోట్ల కూడా నా యొక్క విద్య కంప్లీట్ అయిపోయింది. అయితే మీకు ఒక విషయం చెప్పనా? నా చిన్నతనంలో నా తండ్రి గారు పెనుమర్రు అంటే మీకు ఐడియా ఉందో లేదో, దొడ్డిపట్ల దగ్గర ఉంటుంది పెనుమర్రు. అయితే అక్కడ నుంచి సైకిల్ మీద మా అమ్మగారిని వెనకాల కూర్చోబెట్టుకుని, నాకు 2 అక్కలు, ఒక అక్కనేమో మా అమ్మగారు, నన్నేమో మా అమ్మగారు ఎత్తుకుంటే, 2 అక్కల్ని కూడా ఎదర మెడ్డగారు అంటారు తెలుసా, ఓసు ఉంటుంది, దానికి టవల్ చుట్టి దాని మీద కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సైకిల్ మీద పరిచర్య చేసి తిరిగి అక్కడికి వచ్చేవారు. నేను నిర్మోహమాటంగా దేవుని సన్నిధిలో ఏమాత్రం ఇచ్చించుకోకుండా చెప్పగలిగే మాట ఒకటే, వాళ్ళ ఆ రోజున చేసిన పరిచర్య ఈ రోజు నాకు ఆశీర్వాదకరంగా మారింది. ఈ రోజు నాకు ఆశీర్వాదకరంగా మారింది. వాళ్ళు సలుగు కాలేదు, నా తల్లిదండ్రులు సలుగు కాలేదు. నా తల్లిదండ్రులు దేవుని విషయమై ఏమాత్రం కూడా మొహమాట పడలేదు. ఇక్కడ పరిచర్య చేస్తూ, గొంది గ్రామంలో పరిచర్య చేస్తూ మా నాన్నగారు, అప్పట్లో తాటేగిళ్ళు ఉండేది, గొందిలో పరిచర్య చేస్తూ అలాంటి కష్ట జీవితాన్ని జీవిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ దేవుని మహిమార్థమై జీవించారు. ఏ మాత్రము కూడా రాజీ పడలేదు, ఏ మాత్రము కూడా తప్పటడుగు వేయలేదు. ఈ రోజు మొన్న మధ్యలో ఒక సేవకుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో చెప్పిన, ఆయన నా భుజం మీద ఇలా చెయ్యవేసి ఇలా అన్నాడు, అయ్యా మీ నాన్నగారు కొన్ని దగ్గర 20-25 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాడు, నాకు తెలుసు. అయితే ఇప్పటికీ మీరు ఇలాగే ఉన్నారు. ఒక విధంగా మీరు పైగా ఎందుకు ఆర్థికంగా రాలేకపోయారో
చెప్పనా, మీ నాన్నగారు యథార్థంగా సేవ చేశారు అన్నాడు. ఆ ఒక్క సాక్ష్యం చాలు నా జీవితానికి. నేను ఆ క్షణంలో అనుకున్నాను, దేవా అలాంటి సాక్ష్యం నేను సంపాదించగలనా, అలాంటి సాక్ష్యం నేను సంపాదించగలనా, నా జీవితంలో నా సాక్ష్యాన్ని బట్టి నా కొడుకు ఆనందించగలడా అని ప్రార్థన చేశాను. నేను దేవుని చిత్తానుసారంగా జీవించేవారు దేవుని కొరకు మాత్రమే ప్రయాసపడతారు. దేవుని చిత్తానుసారంగా జీవించేవారు దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. చిన్న ప్రార్థన చేస్తారు, తలలు ఉంచుతారా? చిన్న ప్రార్థన కరెక్ట్గా ఒక నిమిషం ఉంది. చిన్న ప్రార్థన, అందరూ తలలో వంచండి. నేను ప్రార్థన చేసి సమయాన్ని ఇచ్చేస్తాను. అందరూ తలలో వంచండి. ఈ సమయంలో కూడా మీరు కళ్ళు మూసుకోకుండా ఉంటే నేను ఏం చేయలేదు. చాలా స్ట్రైట్గా చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని గమనిస్తాను, ప్రతి ఒక్కరిని చూస్తాను. నాకు దేవుడు ఇచ్చిన పెద్ద జబ్బు అది. ప్రతి ఒక్కరిని చూస్తాను నేను. దేవుడు ఈ మధ్యాహ్నం ఒకవేళ నీ జీవితంలో ఏ పరిస్థితిని ఎత్తు చూపించాడో నాకు తెలియదు. నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మర్చిపోయి దేవుని మీద సలుగుతున్నావా? నీకు ఇచ్చినటువంటి దీవెనలు మర్చిపోయి దేవునిపై పడి ఏడుస్తున్నావా? నీ సేవకుల విషయమై అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నావా? దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు, జాగ్రత్త. దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు, జాగ్రత్త. సంగమా, దేవుని కొరకు జీవిస్తున్నావా? నీ ఆడంబరాల కోసం జీవిస్తున్నావా? సంగమా, దేవుని మహిమపరచడానికి నీ భక్తిని కనపరుస్తున్నావా? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు నీ భక్తిని కనపరుస్తున్నావా? ఈ సంఘాన్ని బట్టి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మంచి సాక్ష్యం ఇవ్వగలరా? ఈ మధ్యాహ్నం పరిశీలన చేయండి. దేవుడు నీ జీవితాన్ని బట్టి ఈ నూతన సంవత్సరంలో ఆశించేది ఏంటో చెప్పనా? దేవుని మహిమార్థమై జీవించు, దేవుని ఘనత కొరకు జీవించు. నిందలు వచ్చినా దేవుని కొరకే జీవించు, బాధలు వచ్చినా దేవుని కొరకే జీవించు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకే జీవించు. దేవుడు మాత్రమే నిన్ను హెచ్చించగలడు. దేవుడు తలుపులు తెరిస్తే మూయగలవాడు ఎవ్వడూ లేడు, ఎవ్వడూ లేడు. దేవుడు నిన్ను హెచ్చించాలి అని కనుక నిర్ణయించుకుంటే నిన్ను ఆపగలిగినటువంటి శక్తి ఈ లోకంలో లేదు. ఈ మధ్యాహ్నం దేవా, ఈ నూతన సంవత్సరంలో నూతన నిబంధన చేసుకుంటానయ్యా. గతించినటువంటి సంవత్సరం అంతా సనుగుకుంటూనే బ్రతికాను నీ మీద. గతించిన సంవత్సరం అంతా ఏడుస్తూనే బ్రతికాను నేను. నువ్వు చేసిన కార్యాలు మర్చిపోయాను, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని మర్చిపోయాను, నువ్వు ఇచ్చినటువంటి ఆయుష్ని మర్చిపోయాను. ఇవన్నీ మర్చిపోయి నీ మీద సాగడం మొదలు పెట్టానయ్యా. ఈరోజు నన్ను ఒక్కసారి ఆలోచింప చేసినందుకు నీకు వందనాలు. నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు నేను తీసుకుంటాను ప్రభువా, నూతన తీర్మానాలు నేను తీసుకుంటాను. ఈ మొదటి పునరుత్థాన కూడికలో నా అడుగును, నా యొక్క పాదాన్ని నీ కొరకు మాత్రమే ముందుకు కలుపుతానయ్యా అనేటువంటి తీర్మానం తీసుకున్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, నీ నామానికి వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఏమాత్రం ఎన్నిక లేనటువంటి నేను నీ నామాన్ని ప్రకటించడానికి, నీ సువార్త విషయమై ప్రభా నన్ను ఇంతవరకు క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు. నేను బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప మాత్రమే. నేను బ్రతికి ఉన్నానంటే నీ సేవార్థమై మాత్రమే నేను ఇచ్చినటువంటి ఆరోగ్యం ప్రభువా. నిన్ను కనపరచడానికి నన్ను ఉంచినందుకు నీకు వందనాలు. నీ నామ మహిమార్థమై నన్ను వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే నిజముగా వాక్యం విన్నారో వారిని మాత్రమే మీరు దీవించండి. వారి కుటుంబాలలో ప్రభావ నీ కార్యములు జరిగించండి. వారి జీవితంలో నీ మహిమార్థమై జీవించేటువంటి కృప వారికి దయచేయండి. గతించిపోయినటువంటి రోజులు తలుచుకుంటూ భయపడుతున్నారు ప్రభావ, ధైర్యాన్ని ఇవ్వండి. ఎంత ఇచ్చినా నీ మీద సలుగుతున్నారు, మనస్సు మార్చండి. సేవకుల విషయమే అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు, మీరే ఒక్కసారి కనువిప్పులు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘాన్ని బలపరచండి, సంఘస్థులను బలపరచండి, పెద్దలను బలపరచండి, యవనస్తులను బలపరచండి ప్రభువా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మీరు తీర్చి వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు నీ యొక్క ఆకాశపు వాక్యం విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కురిపించమని, కుటుంబాల్లో సమాధానం లేక సతమతమవుతున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని మీరు దయచేయండి. కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి ఎవరైతే నీ మందిరానికి రాలేకపోయారో వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేసి, వ్యాధి అందులు, బాధ అందులు, ఆరోగ్యమందులు, అనారోగ్యమందులు, కలిమి అందులు, లేమి అందులు నీ సన్నిధిని మాత్రమే వేడుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని
సంఘానందరినీ మీరు బలపరచండి, స్థిరపరచండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, సంఘ కాపురిగా మీరు దీవించండి. సహాయంగా ఉంటున్నటువంటి నరేష్ గారికి మీరు తోడై ఉండమండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మీ అందరికీ నా వందనాలు. నాకు ఇంకొక అవకాశాన్ని కల్పించినటువంటి స్నేహితులు నరేష్ గారికి ప్రాముఖ్యంగా వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తీసుకుంటున్నాను. చక్కని రీతిలో మరి వాక్య పరిచయం కనిపించారు. మరి మనం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా 3 విషయాలు గమనించాలి, తిరిగి చూడకూడదు. అలాగే సరియైనటువంటి విధానంలో అలాగే దేవుని సేవకి మనం గౌరవించాలని వాక్యం పద్ధతి రీతిలో చక్కని వర్తమానం వారి భారం అనుకోకుండా ఈరోజు వారి సంఘంలో ఆరాధన వదులుకొని నా కోసం వచ్చారు. మన సంఘం కొరకు మరొకసారి ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాం. మనందరూ కూడా క్లాప్స్ కొట్టి మరొకసారి